హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ముఖ్యంగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడం అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్డీఏ కూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. పోలీసుల రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్కు మెంథాఫెటమిన్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత తీవ్రంగా స్పందించినట్లు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఉండి యువతకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇట్లాంటి అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏమాత్రం సహించబోమని మోడీ హెచ్చరించినట్లు సమాచారం. డ్రగ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి శూన్య సహనం విధానాన్ని అనుసరిస్తుంది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ నెట్వర్క్ను ఒకటి వేళ్లతో తొలగించేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపడుతుంది. ఇట్లాంటి తరుణంలో కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న పార్టీకి చెందిన ఎంపీఏ స్వయంగా డ్రగ్స్ సేవించి పట్టుబడడం మోడీకి తీవ్ర అసహనాన్ని కలిగించినట్టు తెలిసింది. పార్టీ ఇమేజ్ను తినేలా ప్రవర్తించేవారు ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదని మోడీ స్పష్టం చేశారని సమాచారం. ఎంపీ హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఫామ్ హౌస్లో విందులు వినోదాలతో మునిగి తేలడంపై ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే పూర్తిగా వివరాలు సేకరించినట్టు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పుట్ట మహేష్ యాదవ్కు చోకాష్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఆదేశించారు. అయితే కేవలం నోటీసులతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. మోడీ సీరియస్ వార్నింగ్ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఒకవేళ విచారణలో తప్పు రుజువైతే ఎంపీపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం కూడా లేకపోలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉదాంతం బయటకు రావడం కూటమి నేతలను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని పార్లమెంట్లో రభస చేసే అవకాశం ఉండడంతో బీజేపీ అగ్రనాయకత్వం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వ్యక్తిగత లోపాలు పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఉండకూడదని మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏలూరు ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన ఎంపీ ఇలాంటి వివాదాలు చిక్కుపోవడం నియోజకవర్గంలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పుట్ట మహేష్ తన నిర్దోషిత్వాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులు నివేదికలు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. డ్రగ్స్ రహిత భారతాన్ని నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఎంపీలు ఎట్లాంటి పనులు పాల్పడడం మోడీకి ఆగ్రహం కలిగించిందని, అందుకే ఆయన అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.